హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈరోజు ఈ వీడియోలో మనం పిహెచ్డి ఫీజుకి సంబంధించి అంటే పిహెచ్డి ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయడం కోసం మనకు ఎంత కాస్ట్ అవుతుంది, అది ఫుల్ టైం పిహెచ్డి ప్రోగ్రామ్ కానివ్వండి, పార్ట్ టైం పిహెచ్డి ప్రోగ్రామ్ కానివ్వండి, అది 4 ఇయర్సా 5 ఇయర్సా 3 ఇయర్సా 6 ఇయర్సా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకు పిహెచ్డి కంప్లీట్ చేయాలంటే మనకు టోటల్గా ఎంత ఖర్చు అవుతుంది, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో చేరితే ఎంత ఖర్చు అవుతుంది, ప్రైవేట్ యూనివర్సిటీస్లో పిహెచ్డి ప్రోగ్రామ్ చేరితే ఎంత ఖర్చు అవుతుంది, నేను ఈ వీడియోలో ఒక కంప్లీట్ ఫిగర్ ఇవ్వబోతున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూస్తే ఎవరైతే పిహెచ్డి ప్రోగ్రాంలో చేరాలనుకుంటున్నారో, ఎవరైతే ఏపీ ఆర్సెట్ ఎగ్జామినేషన్ రాసి పిహెచ్డి ర్యాంక్స్ యాజ్ వెల్ as కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఫ్యూచర్లో పిహెచ్డి ప్రోగ్రామ్ చేరాలనుకునే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. దీని బేసిస్ పైన మీరు ఒక ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటారు. 4 ఇయర్స్ పిహెచ్డి, 3 ఇయర్స్ పిహెచ్డి, 5 ఇయర్స్ 6 ఇయర్స్, ఇది మీ ఎబిలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ పిహెచ్డి పీరియడ్లో మీకు ఎంత ఖర్చు అవుతుందని ఒక ఫినాన్షియల్ ప్లానింగ్ వేసుకుంటే దాని బేస్ పైన మీరు ఎఫెక్టివ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. దిస్ వీడియో విల్ డెఫినెట్లీ బీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇందులో మనము డిఫరెంట్ ఫీజెస్ ఉన్నాయి, దాన్ని కూడా కవర్ చేద్దాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితేనే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ముఖ్యమైన కంటెంట్ని స్టార్ట్ చేయకముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను చూడండి. మీరు యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ని క్రాక్ చేసిన తర్వాతే పిహెచ్డి ప్రోగ్రాంలో జాయిన్ కావడం ఇది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. నేను అదే ఛానల్ ద్వారా వెళ్ళాను. ఎన్ని ఫీజెస్ అయితే ఉన్నాయో అవన్నీ నా జేఆర్ఎఫ్ ఫెలోషిప్లో కవర్ అయిపోయాయి. సో దాని తర్వాత ఎక్స్ట్రా అమౌంట్ కూడా నాకు రావడం జరిగింది. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ వెల్ యాజ్ మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి ఒక్క వాట్సాప్ మెసేజ్ చేయండి. రెగ్యులర్గా మేము మీకు టచ్లో ఉంటాము. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. అది సెట్ కానివ్వండి, నెట్ కానివ్వండి, ఆర్సెట్ కానివ్వండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి కానివ్వండి, జేఎల్ డిఎల్, ఈ విషయాలన్నీ మీకు అప్డేట్ చేస్తుంటాం. మేము కూడా మీకు టచ్లో ఉంటాము. మా అసోసియేషన్ మీకు ఖచ్చితంగా ప్రొడక్టివ్ రిజల్ట్స్ని ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కరోనా కేసెస్ పెరుగుతున్నాయి, దయచేసి జాగ్రత్తగా ఉండండి. దిస్ ఈజ్ ఫర్ యువర్ సేఫ్టీ. అయితే ముఖ్యమైన కంటెంట్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, పిహెచ్డి ప్రోగ్రాంలో ఎంత ఖర్చు అవుతుంది, ఫీ స్ట్రక్చర్ మనము 4 పార్ట్స్గా డివైడ్ చేశాము. గవర్నమెంట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్కి సంబంధించి అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 4 పార్ట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ పార్ట్ వచ్చేసి కోర్సు ఫీజు, సెకండ్ పార్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఫీజు, థర్డ్ పార్ట్ వచ్చేసి పబ్లికేషన్స్, సెమినార్స్, కాన్ఫరెన్సెస్, జర్నల్స్, వర్క్షాప్స్. ఈ పార్టీకే ఎంతమంది అయితే ఏపీ ఆర్సెట్ ఎగ్జామినేషన్ రాశారో వాళ్ళందరికీ దీని యొక్క ఇంపార్టెన్స్ తెలిసిపోయి ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అదర్ ఎక్స్పెన్సెస్. వీటి గురించి నేను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఎంత పడుతుంది, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఎంత పడుతుంది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితేనే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోర్సు ఫీజు గురించి మాట్లాడదాం. ఈ కోర్సు ఫీజు అన్నది మనకు ట్యూషన్ ఫీజు లాంటిది అన్నమాట. అంటే మనము ఎవ్రీ ఇయర్ పర్ ఇయర్ ఛార్జ్ చేసే అమౌంట్ని మనం కోర్స్ ఫీజు అంటాము. పర్ ఇయర్ ఛార్జ్ చేసే అమౌంట్ని మనం కోర్సు ఫీజు అంటాము. ఈ పర్టికులర్ పర్ ఇయర్ బేసిస్ ఏదైతే ఉందో మ్యాక్సిమం యూనివర్సిటీస్ పర్ ఇయర్ బేసిసే ఫాలో అవుతాయి. కానీ కొన్ని యూనివర్సిటీస్ సెమిస్టర్ బేస్ కూడా ఫాలో అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. మనకు పర్ ఇయర్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ గురించి ముందు మనం మాట్లాడదాం, దాని తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడదాం. పర్ ఇయర్ కొన్ని సెలెక్టెడ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అంటే ఏంటి, స్టేట్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్, ఇక్కడ మనం గవర్నమెంట్ యూనివర్సిటీస్గా తీసుకుందాం. ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే మనము డీమ్డ్ టు బి యూనివర్సిటీ కానివ్వండి, లేదా అది స్టార్టింగ్ నుంచే ప్రైవేట్ యూనివర్సిటీ, దాన్ని మనం ప్రైవేట్ యూనివర్సిటీస్గా కన్సిడర్ చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం గవర్నమెంట్ యూనివర్సిటీస్లో పర్ ఇయర్ కొన్ని యూనివర్సిటీస్లో 3000 రూపీస్ ఫీజు ఉంది పర్ ఇయర్. కొన్ని యూనివర్సిటీస్లో 5, కొన్ని యూనివర్సిటీస్లో 8, 10, 15, 20, హైయెస్ట్గా మనం వెళ్తే 40,000 రూపీస్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో. ఈ ఫీజు వేరియేషన్ ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీస్, అక్రిడేషన్స్, రిసోర్సెస్ బట్టి ఈ ఫీజు అన్నది వేరీ అవుతుంది. కొన్ని యూనివర్సిటీస్లో 3,000, కొన్ని యూనివర్సిటీస్లో 5, 8, 15, కొన్ని యూనివర్సిటీస్లో 20,000 కూడా
తీసుకుంటున్నారు, కొన్ని యూనివర్సిటీస్లో పర్ ఇయర్ కాకుండా సెమిస్టర్ బేస్ పైన కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఈ రకంగా ఫీ స్ట్రక్చర్ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని యావరేజ్గా మనము 10,000 అనుకుందాం. ఎవ్రీ ఇయర్ 10,000 అవుతుంది కోర్సు ఫీజు. 4 ఇయర్స్కి కలిపి 40,000 రూపీస్ అవుతుంది కేవలం కోర్సు ఫీజు మాత్రమే. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడితే ఇందులో డీమ్డ్ టు బి యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే అది ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పటి నుంచి ప్రైవేట్ స్టేటస్ ఉన్న యూనివర్సిటీ కానివ్వండి, అవి వచ్చేస్తాయి. ఇక్కడ మనం ఒక్కసారి ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి మనం ఒక్కసారి మాట్లాడితే మనకు సెమిస్టర్ వైజ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఫీజు క్యాలిక్యులేట్ చేస్తాయన్నమాట. కొన్ని యూనివర్సిటీస్ అయితే డైరెక్ట్గా ఇయర్ బేసిస్ పైన క్యాలిక్యులేట్ చేస్తున్నాయి. స్టార్టింగ్ సెమిస్టర్ ఫీజు 40,000 నుండి మనకు 80,000 వరకు మనకు ఛార్జ్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్ ప్రైవేట్ యూనివర్సిటీస్ సెమిస్టర్ బేస్ పైన. ఈ రకంగా యావరేజ్గా మనం చూసుకున్న ఎవ్రీ ఇయర్ అయితే 1 lakh గ్యారంటీగా అవుతుంది ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీరు పిహెచ్డి చేయాలంటే. సో యావరేజ్గా మీరు కావాలంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ యొక్క ఫీజు స్ట్రక్చర్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో 4 ఇయర్స్కి కలిపి మీకు 4 lakh రూపీస్ అవుతుంది. కేవలం కోర్సు ఫీజు మాత్రమే 4 lakh రూపీస్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో దీన్ని బేసిస్ పైన మీరు అర్థం చేసుకోవచ్చు గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మీకు ఎంత కాస్ట్ అవుతుంది, ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఎంత కాస్ట్ అవుతుంది. సో ఈ పర్టికులర్ అమౌంట్ ఏదైతే ఉందో యూనివర్సిటీ టు యూనివర్సిటీ వేరీ అవుతుంది. కొందరు యూనివర్సిటీస్ వాళ్ళు 35,000 తీసుకుంటున్నారు, ప్రైవేట్ వాళ్ళు కొందరు 40, కొందరు 45, కొందరు 50, 60, 70 కూడా తీసుకుంటున్నారు సెమిస్టర్ వైజ్, యాజ్ వెల్ యాజ్ కొందరైతే ఇయర్ వైజ్ కూడా తీసుకుంటున్నారు. సో గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఫీజెస్ ఈ రకంగా ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్లో కోర్సు ఫీజెస్ ఈ రకంగా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కోర్సు ఫీజ్ ఇన్ బోత్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ యూనివర్సిటీస్. ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఖచ్చితంగా కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. ఈ కోర్సు ఫీజులో కూడా మనకు ఫుల్ టైం ప్రోగ్రామ్ కానివ్వండి, పార్ట్ టైం పిహెచ్డి ప్రోగ్రామ్ కానివ్వండి, అందులో కూడా ఒక వేరియేషన్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. పార్ట్ టైం పిహెచ్డి ప్రోగ్రామ్ కానివ్వండి, అందులో కూడా ఒక వేరియేషన్ ఉంటుంది. ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయనుకోండి మనకు అందరికన్నా ఎక్కువ ఫీజెస్ ఇంజనీరింగ్ వాళ్ళకే ఉంటాయి. దాని తర్వాత మనకు సైన్సెస్ వాళ్ళు, దాని తర్వాత మనకు ఆర్ట్స్, లాంగ్వేజెస్, సోషల్ సైన్స్ వాళ్ళకి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా తీసుకోండి, ఒకవేళ ఇంజనీరింగ్ వాళ్ళకి 10,000 రూపీస్ ఉంటే సైన్సెస్ వాళ్ళకి ఇంకొక 2-3,000 తక్కువే ఉండొచ్చు, ఆర్ట్సెస్ వాళ్ళకి ఇంకొక 2-3,000 తక్కువే ఉండొచ్చు. సో ఈ రకంగా మనకు ఫీజు అన్నది వేరీ అవుతుంది. ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్లో చేరిన వాళ్ళకి, సైన్సెస్ వాళ్ళకి, యాజ్ వెల్ యాజ్ ఆర్ట్స్ వాళ్ళకి, ఫుల్ టైం వాళ్ళకి, పార్ట్ టైం వాళ్ళకి ఈ రకంగా వేరియేషన్ ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విషయాన్ని కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో దీని బేసిస్ పైన కోర్సు ఫీజు ఎంత అవుతుంది ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనకు ముఖ్యంగా ఎక్స్ట్రా ఫీజెస్ అన్నమాట. ఎక్స్ట్రా ఫీజెస్ గురించి ఒక్కసారి మనం మాట్లాడితే, మీరు పిహెచ్డి ప్రోగ్రాంలో జాయిన్ అయ్యేటప్పుడు ఒక అడ్మిషన్ ఫీజు కట్టాల్సి వస్తుంది. అది మేబీ 2,000, 3,000, 1,500, 5,000 ఉండొచ్చు. ఆ అడ్మిషన్ ఫీజ్ని ఎక్స్ట్రా ఫీజ్ కింద మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా మనకు ఎగ్జామినేషన్, ప్రీ పిహెచ్డి ఎగ్జామినేషన్ రాయడం కోసం అయ్యే ఎగ్జామ్ ఫీజు కానివ్వండి, 2 సబ్జెక్ట్స్ పైన మీరు ఎగ్జామ్ ఫీజు కట్టాల్సి వస్తుంది. ఇది కాకుండా మీ హాస్టల్ బిల్ కానివ్వండి, మెస్ బిల్ కానివ్వండి, ఒకవేళ మీరు హాస్టల్లో ఉంటే, ఒకవేళ మీరు మెస్లో తింటుంటే, ఇది కాకుండా మీరు పిహెచ్డి థీసిస్ రెడీ అయిన తర్వాత యూనివర్సిటీస్కి ఒక 5-6 కాపీస్ సబ్మిట్ చేయాలి. బైండింగ్ కాస్ట్ గురించి మనం ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్లో యాడ్ చేసుకుందాం. కానీ ఆ పర్టికులర్ థీసిస్ మొత్తం బైండ్ అయిపోయిన తర్వాత ఒక డీడీ కట్టి అది మీరు సబ్మిట్ చేయాలి. ఆ పిహెచ్డి సబ్మిషన్ ఫీజు కానివ్వండి, మనకు ఇటువంటి కాన్వకేషన్ ఫీజు కానివ్వండి, ఇవన్నీ మనకు ఎక్స్ట్రా ఫీజెస్ కిందకి వచ్చేస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఇదే ఫీజెస్ ఉంటాయి. సో మనకు కోర్సు ఫీజు యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రా ఫీజెస్ ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ యూనివర్సిటీకి, గవర్నమెంట్ యూనివర్సిటీస్కి డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పబ్లికేషన్, సెమినార్స్, కాన్ఫరెన్సెస్, జర్నల్స్, వర్క్షాప్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యొక్క ఫీజెస్ ఏదైతే ఉన్నాయో ఇది వచ్చేసి ఇండివిజువల్గా వాళ్ళ
పబ్లికేషన్ రేట్ని బట్టి యాజ్ వెల్ యాజ్ వాళ్ళ జర్నల్ యొక్క స్టాండర్డ్స్ని బట్టి వాళ్ళు చేంజ్ చేసుకుంటారో ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. పిహెచ్డి చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా పబ్లికేషన్స్ చేయాలి. ఇది మ్యాండేటరీ అంటే 100% మ్యాండేటరీ. కావాలంటే మీరు యూనివర్సిటీ యొక్క పిహెచ్డి రెగ్యులేషన్స్ని చెక్ చేసుకోండి. మీరు ఏ టాపిక్ మీద టైటిల్ మీద పిహెచ్డి చేస్తున్నారో దానిపైన ఖచ్చితంగా మీరు మినిమం 2 ఆర్టికల్స్ 3 ఆర్టికల్స్ 4 ఆర్టికల్స్ అది యూనివర్సిటీ నుండి యూనివర్సిటీ వేరీ అవుతుంది మీరు పబ్లిష్ చేయాలి. ఆ పబ్లికేషన్ కోసం అయ్యే అమౌంట్ కూడా మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మై డియర్ ఫ్రెండ్. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. సో దీని బేసిస్ పైన ఈ పబ్లికేషన్కి సంబంధించి సెమినార్స్ అటెండ్ కావడం కోసం ఒక నేషనల్ సెమినార్ అటెండ్ అయితే రీసెర్చ్ స్కాలర్స్ అయితే 500 to 1000 1500 రూపీస్ కట్టాల్సి వస్తుంది. అదే మీరు ఒక ఇంటర్నేషనల్ సెమినార్ అటెండ్ అయితే మేబీ 2-3,000 ఎక్కువే ఉండొచ్చు. మీరు ఒక నేషనల్ కాన్ఫరెన్స్ అటెండ్ అయితే ఒక 500,000, ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అటెండ్ అయితే మీరు 2,000-3,000 కట్టాల్సి వస్తుంది. వర్క్ షాప్స్ కూడా అంతే మై డియర్ ఫ్రెండ్స్. వర్క్ షాప్స్కి అటెండ్ కావాలి అంటే 3,000-4,000. ముఖ్యంగా మీరు జర్నల్స్లో పబ్లిష్ చేయాలంటే చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది. కొన్ని జర్నల్స్ అయితే మీకు 2,000 నామినల్ అమౌంట్, కొందరైతే 5,000, 10,000, 15,000, 20,000 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ 20,000 తీసుకునే జర్నల్స్ చాలా చాలా హై స్టాండర్డ్ జర్నల్స్ ఉంటాయి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. కొన్ని జర్నల్స్ ఎలా ఉంటాయి అంటే మీకు ఫ్రీగా కూడా పబ్లిష్ చేస్తారు. ఫ్రీగా పబ్లిష్ చేయరని కాదు, ఫ్రీగా కూడా పబ్లిష్ చేస్తారు. కానీ జనవరి 2022లో మీ ఆర్టికల్ యాక్సెప్ట్ అయితే జనవరి 2024 మ్యాగజైన్లో పబ్లిష్ అవుతుంది. మీరు దాదాపు 2 years వెయిట్ చేయాల్సి వస్తుంది. లేదా మీకు ఒక 2-3 monthsలో అది పబ్లిష్ కావాలి అంటే మీరు ఒక అమౌంట్ ఇవ్వాలి, పబ్లికేషన్ ఫీజ్ అంటారు దాన్ని. సో దీని బేసిస్ పైన మీరు ఖచ్చితంగా పిహెచ్డి ప్రోగ్రాంలో పబ్లికేషన్స్, సెమినార్స్, కాన్ఫరెన్సెస్, వర్క్షాప్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మ్యాండేటరీగా అటెండ్ అవ్వాలి. దిస్ ఈజ్ 100% మ్యాండేటరీ. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మీరు అటెండ్ అయ్యారా? 100% నేను కూడా అటెండ్ అయ్యానండి. నేను నా పిహెచ్డి ఫుల్ టైం ప్రోగ్రామ్ని యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ ఫెలోషిప్ తీసుకుంటూ కంప్లీట్ చేసుకున్నాను. సో డే 1 నుంచే మేమందరం ఫెలోషిప్ తీసుకుంటూ పిహెచ్డి ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి మమ్మల్ని 2 years వరకు జేఆర్ఎఫ్ పీరియడ్లో పెట్టారండి, జూనియర్ రీసెర్చ్ ఫెల్లో అంటాం. దాని తర్వాత 2 years తర్వాత మమ్మల్ని ఎస్ఆర్ఎఫ్ సీనియర్ రీసెర్చ్ ఫెల్లోగా మమ్మల్ని ప్రమోట్ చేస్తారు. ఈ ప్రమోట్ చేసే ప్రాసెస్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ క్లియర్ గైడ్ లైన్ ఉంది. ఎవరైతే స్కాలర్ జేఆర్ఎఫ్ నుండి ఎస్ఆర్ఎఫ్కి ప్రమోట్ చేయబడతాడో ఒక కమిటీని నామినేట్ చేసి అతని యొక్క రీసెర్చ్ వర్క్ని పబ్లికేషన్స్, సెమినార్స్, కాన్ఫరెన్సెస్, జర్నల్స్, వర్క్ షాప్స్ అటెండ్ అయ్యాడా లేదా అని చెక్ చేసి అతని రీసెర్చ్ వర్క్ అంతా సాటిస్ఫాక్టరీగా ఉంది అంటేనే అతని ఎస్ఆర్ఎఫ్గా ప్రమోట్ చేయండి అంటారు. సో దీని బేస్ పైన యూనివర్సిటీ వాళ్ళు ఒక కమిటీ నామినేట్ చేశారు. 2 ప్రొఫెసర్స్ వేరే యూనివర్సిటీస్ నుంచి వచ్చి నా వర్క్ అంతా వాళ్ళు ఎవాల్యుయేట్ చేశారు. సో ఎవాల్యుయేట్ చేసిన తర్వాత సాటిస్ఫైడ్ అయిన తర్వాతనే నన్ను ఎస్ఆర్ఎఫ్గా ప్రమోట్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు క్లియర్గా గైడ్లైన్స్ అన్నీ క్లియర్గా తెలుసు. సో పబ్లికేషన్స్ ఉండాలి, సెమినార్స్ అటెండ్ కావాలి, కాన్ఫరెన్స్ అటెండ్ కావాలి అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి తీసుకున్న అమౌంట్ అంతా మీ పర్సనల్ యూస్కి కాకుండా సో మీరు రీసెర్చ్ పర్పస్ కోసం కూడా యూస్ చేస్తున్నారు. ప్రతి ప్రింట్అవుట్, ప్రతి బుక్ అది కూడా వాళ్ళకి కన్సిడర్ చేస్తారు. ఇంత ఖర్చు పెట్టావా అని చెప్పేసి వాళ్ళు చెక్ చేస్తారు. ఈ విషయాలన్నీ వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతే జిఆర్ఎఫ్ నుండి ఎస్ఆర్ఎఫ్కి ప్రమోషన్ ఇచ్చారన్నమాట. సో ఈ రకంగా చూసుకుంటే మనకు పబ్లికేషన్స్, కాన్ఫరెన్స్, ఈ ప్రొసీడింగ్స్, జర్నల్స్ ఎంత ఇంపార్టెంటో ఆర్సెట్ ఇంటర్వ్యూ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. సో మీరు రేపటి రోజు మంచి జాబ్లో మంచి పొజిషన్లో సెటిల్ కావాలి అంటే దీనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ పబ్లికేషన్కి సంబంధించి జర్నల్స్లో ఆర్టికల్స్ ఏ రకంగా రాయాలి, రీసెర్చ్ పేపర్స్ ఏ రకంగా పబ్లిష్ చేయాలి దాని మీద కూడా కొన్ని సెషన్స్ తీసుకుంటాను. కొన్ని క్లాసులు అయితే తీసుకోవడం జరుగుతుంది 100% ఫ్రీగానే మన ఎయిమ్ అకాడమీలో. సో ఖచ్చితంగా దీనిపైన మనం ఫోకస్ పెడదాం మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ రకంగా చూసుకుంటే మనకు పబ్లికేషన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ పబ్లికేషన్స్కి సంబంధించి తక్కువ మనం ఇయర్కి ఒక 2-3 సెమినార్స్,
ఒక 4-5 ఆర్టికల్స్, రీసెర్చ్ పేపర్స్, 1-2 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈ రకంగా వేసుకున్నా కూడా మనకు ఎంత తక్కువ వేసుకున్నా కూడా పబ్లికేషన్కి, సెమినార్స్కి ఈ పర్టికులర్ కేటగిరీ దానికి కాస్ట్ ఎంత అవుతుందంటే సంవత్సరానికి 50,000 ఈజీగా అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో మీరు ఎంత అమౌంట్ పెడితే అంత హై లెవెల్. ఇప్పుడు మీరు ఒక నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళాలనుకుంటున్నారో మేబీ ఒక 2-3,000 రూపీస్ ఖర్చు అవ్వచ్చు. మీరు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వెళ్ళాలనుకుంటున్నారో, బెంగళూరు కానివ్వండి, ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నారో, అక్కడ అకామిడేషన్ అంతా 5-star హోటల్లో ఉంటుంది. మనకు దేశవ్యాప్తంగా ఎగ్జిక్యూటివ్స్ అందరూ వస్తారో, వాళ్ళతో ఒక అసోసియేషన్ పెరుగుతుంది. సో అక్కడికి వెళ్ళి మీరు మోటివేట్ అవుతారు, కొత్త కొత్త అప్డేట్స్ తెలుసుకుంటారు, విషయాలు తెలుసుకుంటారు. అటువంటి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి ఇండియాలో అటెండ్ కావాలి అంటే మేబీ 5,000 to 10,000 కావచ్చు. ఇదే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని మీరు ఆస్ట్రేలియా, దుబాయ్కి వెళ్ళాలనుకోండి, మనకు దాదాపు 1 lakh రూపీస్ అవుతుంది. సో ఈ రకంగా వేరీ అన్నమాట. కొందరు 2-3,000 రూపీస్తో అడ్జస్ట్ అయిపోతారు, కొందరు 10,000 పెట్టడానికి రెడీ అయిపోతారు, కొందరు 1 lakh కూడా పెడతారన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఈ పబ్లికేషన్స్, సెమినార్, కాన్ఫరెన్స్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మనకు సంవత్సరానికి తక్కువలో తక్కువ వేసుకున్నా ఒక 50,000 వేసుకుని మై డియర్ ఫ్రెండ్స్ మనకు 10,000 అటు ఇటు కూడా కావచ్చు. నెక్స్ట్ మనకు అదర్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. సో అదర్ ఎక్స్పెన్సెస్లో కొన్ని మనకు కంపల్సరీ ఏం కాదు, కానీ కొన్ని కంపల్సరీ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు పిహెచ్డి థీసిస్ ప్రింటింగ్ ఏదైతే ఉందో అది కంపల్సరీ. ఆ కాస్ట్ అంతా అదర్ ఎక్స్పెన్సెస్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పిహెచ్డి వైవా అంటే డిఫెండింగ్ ద థీసిస్ అప్పుడు కానివ్వండి, మనకు సినాప్సిస్ రిపోర్ట్ ప్రజెంటేషన్ అప్పుడు కానివ్వండి, టైటిల్ కన్ఫర్మేషన్ ప్రజెంటేషన్ అప్పుడు కానివ్వండి, జేఆర్ఎఫ్ నుండి ఎస్ఆర్ఎఫ్కి కన్వర్ట్ చేసే ప్రాసెస్లో ఎప్పుడైతే నా పిహెచ్డి వైవా గురించి మాట్లాడదాం. పిహెచ్డి వైవా అప్పుడు నేను అందరికీ నా సంతోషం కొద్దీ, ఎవరు అడగలేదండి, నా సంతోషం కొద్దీ వాళ్ళకందరికీ మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ టీ స్నాక్స్ని అరేంజ్ చేశాను. ఇదంతా అదర్ ఎక్స్పెన్సెస్. పిహెచ్డి యాక్సెప్ట్ అయిపోయిన సంతోషంలో నేను కొందరు ప్రొఫెసర్స్ని నేను లంచ్కి తీసుకెళ్ళాను, చాలామంది రాలేదండి. సో చాలామంది రాలేదు, వాళ్ళు ఎందుకు ఇవన్నీ అన్నెసరీ కాస్ట్ అని చెప్పారు, నా సంతోషం కొద్ది తీసుకెళ్ళాను. ఇదంతా ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్. ఎప్పుడైతే టైటిల్ కన్ఫర్మేషన్ ప్రజెంటేషన్, సినాప్సిస్, వైవా, జేఆర్ఎఫ్ టు ఎస్ఆర్ఎఫ్ ప్రజెంటేషన్ అప్పుడు ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ అందరూ మనకు డిపార్ట్మెంట్లో వచ్చారో, అటెండ్ అయ్యారో, ఒక 15-20 ఫ్యాకల్టీస్ వాళ్ళందరికీ ఒక చిన్న బుక్లెట్ని ప్రింట్ చేయించి నా టైటిల్ మీద అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను. వాళ్ళందరూ చూసి క్వశ్చన్స్ రైజ్ చేశారో. ఈ ప్రింట్అవుట్ కాస్ట్ కానివ్వండి, ఇవన్నీ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్. మీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, చాలామంది వాళ్ళ డిస్టిక్లో కాకుండా వేరే డిస్టిక్స్లో వాళ్ళకి సీట్ వస్తుంది, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, మనకు అక్కడ హోటల్లో స్టే చేసే ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మనకు ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద కంప్లీట్ పిక్చర్. పిహెచ్డి 4 years పడుతుందా, 5 years పడుతుందా, 6 years పడుతుందా, 6 years కూడా అయ్యిందా అంటే ఖచ్చితంగా అయ్యింది అండి. అది మీ ఎబిలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంత త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకుంటే అంత త్వరగా మీ వర్క్ కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా చూసుకుంటే ఓవరాల్గా ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ దిస్ వీడియో. మనకు గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితే మీకు తక్కువలో తక్కువ వేసుకున్నా మీకు 1 నుండి 1.5 lakh వరకు అవుతుందండి 4 years కలిపి. 4 years ఇంకా ఎక్స్ట్రా మీరు పబ్లికేషన్స్కి ఎంత పెట్టుకుంటే అంత. మనకు ప్రైవేట్ యూనివర్సిటీస్లో తక్కువలో తక్కువ వేసుకున్న మనకు 3 to 5 lakhs అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. కొన్ని యూనివర్సిటీస్ ఏదైతే పిహెచ్డి ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాయో వాళ్ళ ట్యూషన్ ఫీజు చూడండి, అంటే కోర్స్ ఫీజు చూడండి. ఇంకా దాన్ని బేస్ చేసుకుని ఎక్స్ట్రా ఫీజెస్ ఖచ్చితంగా ఉంటాయి, పబ్లికేషన్ కాస్ట్ ఖచ్చితంగా ఉంటుంది, ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అన్నీ ఉంటాయి. దీన్ని క్యాలిక్యులేట్ చేయండి, మీకు 100% ఒక పిక్చర్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు నెట్ ఎగ్జామినేషన్ జేఆర్ఎఫ్ని క్రాక్ చేసిన తర్వాత పిహెచ్డి ప్రోగ్రాంలో చేరడం ఇది 100% ద బెస్ట్ మోడ్. ఎందుకంటే ఎప్పుడైతే నేను ఆ విధంగా చేరానో, సో మాకు ఈ పర్టికులర్ హాస్టల్ ఫీజెస్, మెస్ ఫీజెస్, ట్యూషన్ ఫీజెస్, కోర్స్ ఫీజెస్ అన్నీ కట్ చేసుకుని ఫెలోషిప్ ఇచ్చేవాళ్ళు అన్నమాట. దిస్ ఈజ్ ద బెస్ట్ మోడ్ మై డియర్ ఫ్రెండ్స్. రేపటి రోజు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా అక్కడ క్లియర్గా చెప్పచ్చు, సార్ నేను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి ఫెలోషిప్ తీసుకుంటూ నా ఫుల్ టైం పిహెచ్డిని కంప్లీట్ చేసుకున్నానని. ఇది చాలా చాలా మీ క్రెడిబిలిటీని చాలా చాలా పెంచే విధంగా ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. February 5th మనం ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. ఎవరైతే ఆర్సెట్ ఫ్యూచర్లో టార్గెట్ చేయబోతున్నారో వాళ్ళు కూడా చేరండి. మీకు సబ్జెక్ట్ ఏదైతే ఉందో వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మా దగ్గర ఉన్న మెటీరియల్లోనే మ్యాక్సిమం బిట్స్ వచ్చాయి మై డియర్ ఫ్రెండ్స్, అవన్నీ చూపిస్తాము. మ్యాక్సిమం అంటే 10-20 కాదండి, 90
90% బిట్స్ మా మెటీరియల్ నుంచి వచ్చాయి. సో డెఫినెట్లీ ఆ మెటీరియల్ కానివ్వండి, మా క్లాసెస్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. మీరు మన కోర్స్లో చేరాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి ఒక్క వాట్సాప్ మెసేజ్ చేయండి. మేము రెగ్యులర్గా మీకు టచ్లో ఉంటాం. అడ్మిషన్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మన ఎయిమ్ అకాడమీలో కూడా మనం త్వరలోనే క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాము. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. వీ విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్ మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితేనే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్ మై డియర్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, వేర్ మాస్క్. This is Dr. Ahmad Basha signing off. Jai Hind.